Thank the family members, Brother Jai Prakash Garu and Sister Nirmala Garu, and especially today as the attraction of this program, Catherine, Elena, let us clap once. Many more happy returns of the day to Catherine, Elena, and I congratulate all the members who are here, because the Bible says, the 1 Corinthians chapter 12 verse 26, if one member is honored, all rejoice together. It is written in the Bible. శరీరంలో ఒక అవయవం ఘనత పొందితే శరీరం అంతటికి ఘనత. ఈ ఆనందానికి, ఈ సంతోషానికి కారణము మన దేవుడు. ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్, గ్రాండ్ పేరెంట్స్ ఆఫ్ బెన్ జాన్సన్, హదర్స, పేరెంట్స్ అండ్ ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్. ఈ దినము ఈ సంతోషానికి గల కారణము ఈ చిన్న పాప. As we read the Bible says, behold, the children are a heritage from the Lord. Indeed, అని కూడా చెప్పుకోవచ్చు. And the fruit of the womb is a reward from God అని ఆంగ్లంలో రాయబడ్డది. So whether there may be a girl or baby boy, whatever it is, ఎవరైనప్పటికీ కూడా వారు దేవుని నుంచి కలుగుతూ ఉన్నట్టు మనకు బైబిల్ గ్రంథము తెలియజేస్తున్నది. ఈ దినము మనం బైబిల్ గ్రంథం అంతటిని కూడా పరిశీలించినప్పుడు జాగ్రత్త గమనిస్తే, మొట్టమొదటి స్త్రీ హవ్వ ఏమన్నది? 4:2 నేను దేవుని దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నాను. విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ ఐ గాట్ ఎ మ్యాన్ అనే మాట ఆంగ్లంలో రాయబడ్డది. సో బెన్ జాన్సన్ అండ్ అదర్స్, వెన్ ఐ కేమ్ హియర్, నెల్లూరుకి వచ్చిన తర్వాత ఐ కేమ్ టు నో దట్ దే ఆర్ రిమైన్ బ్యారన్. వారు సంతాన లేమి చేత బాధపడుతూ ఉన్నట్టు నేను విన్నాను. ఐ స్టార్టెడ్ టు ప్రే. ఐ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బికాస్ when Abraham was 75 years old, God has called him, and then when he became 100 years old, the Bible says, is anything too wonderful for the Lord? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆమె 90 సంవత్సరాలు, అబ్రహాం 100 సంవత్సరాలు. బహుశా వారు 6 సంవత్సరాలు వెయిట్ చేశారేమో. బట్ అబ్రహాం హ్యాస్ వెయిటెడ్ 25 years. ఎలాంటి విశ్వాసము ఎలాంటి అంటే ఆ బలహీనము లేదు. సో వారు కూడా దే హావ్ వెయిటెడ్. దేవుని వాక్యం సెలవిస్తున్నది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు ఎప్పుడు కూడా నిరుత్సాహపడరు. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనం చూస్తే, ఒకానొక సందర్భంలో బైబిల్ గ్రంథంలో రాయబడ్డ ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 29, లేయా ద్వేషింపబడ్డ చూచి యెహోవా ఆమె గర్భమును తెరిచెననే మాట రాయబడ్డది. When Leah was hated, God saw that Leah was hated and God has opened her womb. చూడండి, ఎంతో మంది వివాహాలు చేసుకుంటున్నారు, అందరికీ సంతానం కలుగుతున్నదా? చూడండి, తర్వాత లేయాకు సంతానం కలగడం చూచి రాహేలుకు దేవుడు గర్భం మూసేశాడు. తర్వాత రాహేలు అంటే, యు కమ్ ఇంటు మీ, నా యొద్దకు రా, నాకు సంతానం కలగజేయి. ఆదికాండం 35:2. Then Jacob was telling, am I in God's place? నేను దేవుని స్థానంలో ఉన్నానా? ఇప్పుడు మనం చదువుకున్న లేఖనం, children are indeed, behold, they are heritage from the Lord. అబ్రహాం అన్నాడు, నాకు ఎంతో ఆస్తిపరుడి, మల్టీ మిలియనర్ ఆ కాలంలో, నాకు ఎన్ని ఉన్నప్పటికీ ఏం లాభము? ఐ రిమైన్ చైల్డ్లెస్, నేను సంతానం లేకుండా అయిపోతున్నాను. దేవుడు అన్నాడు, God took him outside. అక్కడ గ్రంథం జాగ్రత్తగా పరిశీలిస్తే రాత్రిపూట కాబట్టి బయటికి తీసుకెళ్లి ఆకాశ నక్షత్రాలను చూపించాడు. క్రైస్తవ జీవితం అనేది, మన విశ్వాసము శక్తివంతమైన మిస్సైల్ కంటే పవర్ఫుల్. మిస్సైల్ తగిలితే ఒకవేళ ఈ శరీరం కాలిపోతుంది, కానీ మన విశ్వాసము, యేసు ప్రభువు చెప్పిన రీతిగా, శరీరమును చంపేవారికి మీరు భయపడొద్దండి. మత్తయి సువార్త 10:28లో శరీరాన్ని, ఆత్మని రెండింటినీ నరకంలో పడవేసేవానికి భయపడండి. సో మన విశ్వాసం ఎలాంటిది అంటే, బెన్ జాన్సన్, అదర్స్ కూడా వారు నమ్మారు, తప్పకుండా దేవుడు మాకు సంతానం కలగజేస్తాడు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి నేను చెప్పాను. మరి ఒక సహోదరి 7 years అయింది,
వారికి చెప్పాను, తప్పకుండా దేవుడు మీకు సంతానం ఇస్తాడని. ఆ మరుసటి సంవత్సరమే వారు ఫోన్ చేసి చెప్పారు, సార్ ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాం, పాప పుట్టింది, వచ్చి ప్రార్థన చేయడానికి. చప్పట్లు కొట్టి మన దేవుని బయలుపరుస్తాం. ఈ విశ్వాసం ఇతరులకు లేదు. ఈ విశ్వాసం ఇతరులకు లేదు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఏమని రాయబడ్డది? హెబ్రీ పత్రిక 11:6 ఎంత చక్కటి మాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలా ఉండాలట? తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి కదా. సో వారు నమ్మారు. నేను 2017 డిసెంబర్లో వచ్చాను. దాదాపుగా 6 సంవత్సరాల సమయం పట్టింది. 2023 మే మాసం 4 నేను ఒక వివాహంలో ఉన్నాను. ఆ వివాహంలో ఆ దినం ఫోన్ చేశాడు, సార్ నాకు పాప పుట్టింది అని. మొట్టమొదటిగా సంతోషించే వాళ్ళల్లో కాపురి గారి. చప్పట్లు కొట్టి మన దేవుని బయలుపరుస్తాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, మా ఆనందము, మా సంతోషము, మా కిరీటము, మా మహిమ, మా ఘనత మీరే కదా అంటాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:19. ఆల్ అవర్ గ్లోరీ, అవర్ క్రౌన్, అవర్ రిజాయిస్ యు ఆర్. మీరే కదా మా ఆనందం అంటాడు. సో వారికి సంతానం కలిగిందంటే మేము ఎంతో సంతోషించాం, ప్రార్థించాం. ఎంత ధన్యత దేవుని ప్రజలుగా ఉండుట. 33వ కీర్తన 12వ వచనంలో రాయబడ్డది, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకుని వారు ధన్యులు. ప్రభువునందు మిగిలి ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి బహుమానాలన్నీ కూడా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. మనం ఏమి ఇచ్చినప్పటికీ కూడా దేవునికి తక్కువే. కానీ ఆ పుట్టినటువంటి వారిని మనం చూస్తాము బైబిల్లో అనేక మంది స్త్రీలు కూడా. నేను చదువుతూ ఉన్నప్పుడు బైబిల్ కళాశాలలో క్యాథరిన్ ఆఫ్ సియోనా అనేది ఒక ప్రాంతం ఇటలీలో 1347 మార్చి 25న పుట్టింది. ఆ రోజుల్లో ఆపరేషన్ లేవు కాబట్టి చాలా మంది పుట్టారు. ఆమె ఎన్నో సంతానం. చివరికి ఆమె 11 లేక 16వ ఏట తన్ను తాను దేవునికి సమర్పించుకొని, జస్ట్ షీ వాస్ టేకింగ్ ఎవ్రీడే 1 బ్రెడ్ స్లైస్ అండ్ వాటర్. ఆమె ఒక గ్లాస్ నీళ్ళు తాగి ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దేవునికి తన్ను తాను సమర్పించుకున్నది. కానీ ఆమె చాలా పిన్న వయసులోనే చనిపోయింది, ఎక్కువగా ఉపవాసాలు చేసి. క్యాథరిన్ ఆఫ్ సియోనా అంటే ఆమె 1347 మార్చి 25న పుట్టింది. 33.5 సంవత్సరాలు బ్రతికింది అంతే. ఆమె యేసుప్రభు వారు ఎంతకాలం బతికారో ఆమె కూడా అంతేకాలం బ్రతికింది. 1380 ఏప్రిల్లో ఆమె చనిపోయింది. ఆమె పిలుపుకు సలహాదారురాలు అనే ఉన్నది. చాలా అడ్వకేసీ, చాలా మంచి పనులు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆమె సర్వీసెస్ గుర్తించారు. ఈరోజు బైబిల్లో కూడా మనం చూస్తే ఒక మిరియాము, ఒక దెబోరా, వారు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడే అన్నాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీకు మిరియాముని ఇచ్చాను, అహరోను ఇచ్చాను, మోషేని ఇచ్చాను, మీకు ఏం తక్కువ చేశాను. ఆమె స్త్రీలను నడిపించినట్లు మనకు నిర్గమకాండం 15వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడ్డది. ఈరోజు క్రీస్తులో స్త్రీ గాని, పురుషుడు గాని, సిథియనుడు గాని, యూదుడని, గ్రీసు దేశస్తుడని ఏ భేదము లేదు. అందరూ కూడా ఏకంగా ఉన్నారు. సో ఈ పాప యొక్క బాధ్యత తల్లిదండ్రులది. కుటుంబంలో సంతోషకరమైనటువంటి కుటుంబం ఉండాలంటే అనుదినం కూడా తల్లిదండ్రులు చేసేది పాప. ఇప్పుడు నేను కంజర కొడుతుంటే చాలా గమనిస్తూ ఉన్నది, కంజర కొడుతుంటే గమనిస్తూ ఉన్నది. సో ఇంట్లో మనం ప్రార్థన చేసే సమయంలో చాలా మంది చెప్తూ ఉంటారు, ఏంటి అని అంటే, తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటే తల్లి తలపై ముసుగు వేసుకుంటే ఆ చిన్న పాప కూడా ఏదన్నా ఒకటి కలెక్ట్ చేసుకొని తలపై వేసుకుంటారు. వారు ప్రార్థనలో ఉంటే తను కూడా ప్రార్థనలో ఏకీభవిస్తుంది. వారు పాటలు పాడుతుంటే ఆమె కూడా తప్పకుండా గమనిస్తుంది. సో బాల్యం నుండి అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో ఇలా రాయబడి ఉన్నది. మనం ఒకసారి చదువుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 14 మరియు 15 వచనాల్లో ఈ విధంగా చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానముని కలిగించుటకు ఆ శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి. సో పెద్దగైన తర్వాత వారికి మనం అన్ని ఇవ్వగలుగుతాం, వారికి మనం ఏది అడిగితే అది. కానీ ఒకవేళ ప్రభు గురించి మనము తెలపకపోతే ఎంత విచారకరం కదా.
అమ్మ నువ్వు దేవుని వరాన పుట్టావు, మేము ప్రార్థన చేస్తే పుట్టావు. దేవుని వాక్యంలో కీర్తనకారుడు అంటాడు కదా, 139వ కీర్తన 13 నుంచి 18 వచనాల్లో, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యములు పుట్టుచున్నది అని 139 13 నుంచి 18 వచనాల్లో చెప్తాడు. నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. నియమింపబడిన దినములో ఒక్కటైనా కాకముందే నా దినములన్నీ కూడా నీ గ్రంథంలో లిఖితమున్నాయి. ఎంత గొప్ప విషయం కదా, నువ్వు నన్ను చూశావు అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఇంకా తల్లి గర్భంలోనే కాదు, వృద్ధాప్యం వరకు కూడా 22వ కీర్తన 9-10 వచనాల్లో, నా తల్లి గర్భం నుండి నన్ను బయటికి తీసినవాడు నీవే కదా, నా తల్లి యొక్క స్తన్యపానం చేయించునగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించిదివి. గర్భవాసి నన్ను మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు. మోషే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆమె చేసినటువంటి ప్రార్థనలు, అప్పటికి ధర్మశాస్త్రం లేదు. ఈరోజు మనకు రకరకాల గాడ్గెట్స్ ఉన్నాయి, మీడియా ఉన్నది, వాక్యం నేర్చుకోవడానికి, చదవడానికి, వినడానికి. వాటన్నిటిని ఉపయోగించుకుంటే తరాలు యుగాలు మారవచ్చు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మోషే విశ్వాసాన్ని గమనించినప్పుడు ఆమె ఎలా పెంచిందో మనము గమనిస్తాం. 11వ అధ్యాయంలో మోషే గురించి రాబెట్టినటువంటి ఆ మాట, 11వ అధ్యాయంలో అక్కడ మనం జాగ్రత్త గమనిస్తే 23వ వచనంలో, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉంట చూచి ఎలాగట, విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని. వారి విశ్వాసం ఎలాంటిది మనందరికి తెలుసు. మంత్రసానులకు చెప్పాడు, ఆ దేశం అంతా కూడా చాటించారు. ఒకవేళ మగపిల్లవాడు పుడితే పురిట్లోనే ఏం చేయాలి, చంపేయాలి. ఒకవేళ శిశువు యొక్క ఆ ఏడుపు ఎవరైనా వింటే అంతే, ఇంకా శిశువు ముక్కలు ముక్కలుగా నరికివేయబడాలి, ఆ తలుపులు పగలగొట్టబడాలి. వారు దానికి భయపడలే. వారి విశ్వాసం ఎలాంటిది, ముంచుకొచ్చే ఆపదను గురించి వారు భయపడలే. వారికి తెలుసు మోషే ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించాలని. ఆ కింది భాగంలో చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవటం ఒప్పుకోలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోయే బహుమానమందు, ఒకవేళ ఆ ఐగుప్తులోనే ఉంటే మోషే వెలుగులోకి వచ్చేవాడు కాదు. దేవుని కొరకు వాడబడాలి. ఇప్పుడు నేను చెప్పిన క్యాథరిన్ ఆఫ్ సియోనా అనేట ఆమె చనిపోయిన తర్వాత బ్యూటిఫికేషన్ అంటారు. ఆమె పరిశుద్ధురాలు, సెయింట్ క్యాథరిన్ సియోనా అనే ఆ బిరుదు ఆమెకి ఇచ్చేశారు. ఆమె చనిపోయిన కొంతకాలానికి ప్రపంచవ్యాప్తంగా షీ వాజ్ వెనరేటెడ్. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఇన్ ద క్యాథలిక్స్. అంటే ఆమె చేసినటువంటి పరిచర్యలు. ఈరోజు మోషే కూడా ఒకవేళ అక్కడే ఉంటే రాజులు రాజ్యాలన్నీ కొట్టుకుపోయాయి. వేర్ ఈస్ బాబిలోన్? ఇప్పుడు అంతా పెంట కుప్పలాగా అయిపోయింది. బబులోన్ ఈజ్ నన్ అదర్ దాన్ దట్ ఈస్ ఇరాక్. అవన్నీ కూడా మొత్తము శిథిలమైపోయాయి. దేవుడు అలా చేసేసాడు. కానీ దేవుని రాజ్యము తరతరములు. ఆ రాజ్యం గురించి మనము పుట్టబో వారికి కీర్తనగా 71వ కీర్తనలు చెప్తాడు. పుట్టబో వారికి దేవుని యొక్క గొప్పతనం చెప్పినప్పుడు తప్పకుండా వారు కూడా తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే జీసస్ సెడ్, హెవెన్ అండ్ ఎర్త్ మే పాస్ అవే బట్ మై వర్డ్స్ విల్ నెవర్ పాస్ అవే. మాథ్యూ చాప్టర్ 24:35. భూమి ఆకాశం గతించినప్పటికీ నా మాటలు ఎన్నటికీ. ఈ మాటలను మనము మన పిల్లలకు అందించగలిగితే యుగాలు తరాలు భూమి ఆకాశం అన్ని కూడా మునిగిపోతాయి. కానీ ఆయన మాటలు ఏది చెప్పాడో దాని ప్రకారం మనం జీవించినప్పుడు, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, when you sit, when you go outside, when you come inside, when you sleep, when you walk, you talk about all this. Love the Lord with all your heart, all your soul, all your strength. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో ప్రేమించాలి. సో ప్రభువుని ప్రేమించకుండా మనము ఒకవేళ పౌలు చెప్పే కొన్ని మాటలు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి.
ఎందుకంటే దేవుడు మనకు అన్ని ఇస్తున్నాడు, కానీ ఆయన మార్గములు లూకా 2:40 రాయబడింది, బాలుడు ఎదిగి దేవుని దయ్యందు అనే మాట అక్కడ చాలా స్పష్టంగా రాయబడ్డది. లూకా 2:40. Gospel according to Saint Luke chapter 2 verse 40. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. And the child grew and became strong, filled with wisdom, and the favor of God was upon him. దేవుని దయ అతని మీద ఉండేది. 52. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఈ పాప ఇంతమంది సంతోషానికి గల కారణం, ఎంతో దూరం నుంచి వచ్చారు. కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పాను, ఈ వన్ మెంబర్ ఈజ్ ఆనర్డ్ అండ్ దే విల్ రిజాయిస్ టుగెదర్. ఈ సంతోషము ఇది వారికి మాత్రమే కాదు, ఇది మనందరికీ కూడా. సో ఆ పాప పెరిగి పెద్దదై గొప్ప వ్యక్తి కావాలని, ఒక దెబ్బోడ వలె, ఒక మిరియాం వలె కావాలని సంఘ కాపురిగా తల్లిదండ్రులను అభినందిస్తూ పాపను ప్రభు పెట్ట ఆశీర్వదిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.